నమస్తే వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రతి ఒక్కరూ చేతి సంచినే వాడాలి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ హితవు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. కుడకుడ ప్రభుత్వ పాఠశాల ముందు పీడీఎస్యూ ధర్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సూర్యాపేట డిప్యూటీ డిఎంహెచ్ఓ తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలపై సిబ్బందికి సూచనలు. అమర్తలూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. కేసుల దర్యాప్తులో అధికారులకు మెలకువల వెల్లడి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ సూచించారు. తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె అన్నారు. డ్రై డే కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండ్ల ముందు గాబులలో నిల్వ ఉన్న నీటిని తొలగింపజేసి ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వము 120 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను నిషేధించినందున ప్రతి ఒక్కరూ చేతి సంచిని వాడాలన్నారు. నమస్తే. ప్లాస్టిక్ అనేది భూతం లాంటిది, మనుషుల ప్రాణాల లాంటిది చేస్తుంది కాబట్టి కూరగాయల పోయినా దేని పోయినా పెద్ద సంచులు తెచ్చుకొని పోయి వాడాలి. అట్లాగే తడి చెత్త పొడి చెత్త వేడి చేసి చూడండి. ప్లాస్టిక్ కవర్లు వాడద్దు, కాలువలలో కూడా వేయద్దు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తక్షణమే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, షూలు పంపిణీ చేయాలని పీడీఎస్యూ సూర్యాపేట జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుడకుడ ప్రభుత్వ పాఠశాల ముందు ఈ మేరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేయలేకపోయారంటే వారిని చదువుకు దూరం చేయడమేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపలు దాటడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నేటికి 20 రోజులు విద్యా సంస్థ ప్రారంభమైన పాఠ్య పుస్తకాలు అందించకుండా, యూనిఫామ్లు అందించకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులను ఇలా చదువు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇలా విద్యా వ్యవస్థలో పాఠ్య పుస్తకాలను అందించట్లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇలా బస్ పాసులు ఇవ్వకుండా బస్ పాసులకు ఇలా 150 నుంచి 450 రూపాయలను పెంచి ఇలా విద్యార్థుల మీద భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపించేసి, యూనిఫామ్లను పంపించేసి, అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసి విద్యార్థులకు ప్రతి గ్రామానికి అనుగుణంగా విద్యార్థులకు ఇలా బస్సులని పంపి ఇలా ఉచితంగా విద్యార్థులకు బస్ పాస్ ఇవ్వాలని చెప్పి పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తాం. సూర్యాపేట జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తనిఖీలు చేపట్టారు. అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, నేరేడుచెర్ల, పెంచికల్ దిన్నె పిహెచ్సిలను తనిఖీ చేసిన సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు అందించారు. ఆయా పిహెచ్సిలలో ఉన్న గర్భిణీలతో, ఇతర రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీరు రక్త పరిశీలన చేయించుకున్నారా? రెగ్యులర్గా ఎప్పుడు డాక్టర్ చెప్పిన టైం కొట్టి తీసుకోవాలమ్మా, పరీక్ష చేయించుకోండి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి రెస్ట్ తీసుకోవాలి.
అమ్మ ఏం ఎక్సర్సైజ్ అది చూసుకున్నాం అందులో ఈ ట్రైన్ ఒకటి ఫుడ్ ఒకటి भाई साहब हेलो कुछ जरगंడి సార్ ఫోన్ మన ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా మన సూర్యాపేట జిల్లాలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెట్లు నాటడం జరిగింది. అది ఎందుకు అంటే మనం చూసాం గత 2 సంవత్సరాలుగా కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో సమర్థవంతంగా మరి వైద్య ఆరోగ్య శాఖని నడిపించుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వినూత్న పద్ధతుల్లో కోవిడ్ని ఎదుర్కొని దాన్ని అరికట్టడంలో మరి మన శ్రీనివాసరావు గారు డాక్టర్ గారి పాత్ర ఎంతైనా అమోఘనీయం. అది వాళ్ళంతా మిగతా రాష్ట్రం మొత్తానికి దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాలని అట్టడుగు వాళ్ళకి చేరేటట్టుగా చర్యలు తీసుకొని మరి కోవిడ్ని కట్టడి చేసింది మనం చూసినాం. కాబట్టి ఈ సందర్భంగా మరి దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారు అనుకున్నది సిద్ధించేటట్టుగా ఆ భగవంతుడు మనసారా దీవించాలని కోరుతున్నారు. బాపట్ల జిల్లా చుండూరు సర్కిల్లోని అమర్తలూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ దశలో ఉన్న వివిధ కేసుల ఫైళ్లను పరిశీలించి దర్యాప్తులో అధికారులకు పలు మెలకువలను వెల్లడించారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. इंस्पेक्शन के लिए आदर है వెళ్ళిపోయినాయి కదా కరుణాకర్ మీద ఏం కేసులు ఉన్నాయి? ఎన్ని షీట్స్లో ఆధార్ నంబరు ఇవన్నీ ఉన్నాయా? ఎన్ని షీట్స్ లేవు? బీట్ బుక్స్ చూపించండి. పెద్దవాడు సార్, పెద్దవాడు సార్, ప్రజెంట్ మొత్తం టీ షాప్ పెట్టి టిఫిన్ సెంటర్ రన్ చేస్తారు సార్. గతంలో ఎస్ఐ పనులు చేశారు సార్. పిఎస్ను వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. సో ఈ మన అమృతలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లాస్ట్ 3 yearsలో క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ క్రైమ్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ తక్కువ జరుగుతున్నాయి, ఓవర్ 3 years క్రైమ్ ట్రెండ్ తగ్గిందా పెరిగిందా, దాని తర్వాత ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో పురోగతి ఎలా ఉంది, ఎన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ట్రయల్ కేసెస్ ఉన్నాయి, అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో స్టేషన్ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, దాని తర్వాత ఈ మన కానిస్టేబుల్స్ పనితీరు ఎలా ఉంది, రైటర్స్ పనితీరు ఎలా ఉంది, ఎస్హెచ్ఓ పనితీరు ఎలా ఉంది. సో ప్రతి కానిస్టేబుల్కి ఒక విలేజ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విలేజ్లో ఏం జరుగుతూ ఉంది, ఆ కానిస్టేబుల్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో. అదేవిధంగా మహిళా పోలీస్, ప్రతి ఒక విలేజ్లో ఒక మహిళా పోలీస్ ఉంటున్నారు. సో ఆ విలేజ్ ఇన్ఫర్మేషన్, ఆ విలేజ్ హిస్టరీ, ఆ విలేజ్లో ఉంటున్న సస్పెక్ట్స్, రౌడీస్, హిస్టరీ షీటర్స్ వాళ్ళ గురించి వాళ్ళకి ఎంతవరకు తెలుసు,
ఇవన్నీ దాని మీద పరిశీలించడం జరిగింది. సో వాళ్ళను ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసే విధంగా పని చేయాలని వాళ్ళని చెప్పడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో ఏదైతే అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఉన్నాయో దాన్ని త్వరగా దాంట్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాంట్లో త్వరగా ట్రయల్ కంక్లూడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయాలి. విలేజ్ రాస్టర్స్, కన్విక్షన్ రిజిస్టర్స్, ఎంఓ ఇండెక్స్, జీడీ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ ఇట్లాంటి అన్ని రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేసుకొని పెట్టాలి స్టేషన్లో ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ స్పాట్స్ ఏమున్నాయి, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా రేపల్లె సిపిఎం అగ్రనాయకుడు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 16వ వర్ధంతి సభ స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. పట్టణ కమిటీ సభ్యుడు వై కిషోర్ కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలలో పాల్గొన్న కొరటాల చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరము అలుపెరగని కృషి చేశారని అన్నారు. లంక భూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి వాటిని పేదలు సాగు చేసుకునేందుకు సుసాధ్యం చేశారని అన్నారు. సభలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కొరటాల సత్యనారాయణ గారు రేపల్లె ప్రాంత రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. కొరటాల గారు విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేయటం, మన ప్రాంతంలో పేపర్ గ్రామంలో చెందించిన వ్యక్తి కొరటాల సత్యనారాయణ గారు. కొరటాల సత్యనారాయణ గారు రేపల్లె నియోజకవర్గానికి 1962, 78 2 దఫాలు శాసనసభ్యులుగా పనిచేయటం. ఈ నియోజకవర్గంలో పేదలు, చేనేత కార్మికులు, దళితులు, గిరిజనులు వీళ్ళందరి సమస్యలు, రైతాంగ సమస్యల మీద ఒక స్పష్టమైన అవగాహనతో పనిచేసిన వ్యక్తి. పాత రేపల్లె నియోజకవర్గంలో దళిత గ్రామాలకు విద్యుత్ సదుపాయం తీసుకురావడం కానీ, లేదు ఆ చివరి చెరుకుపల్లి ప్రాంతంలో బొంగపోత రైతులకి అప్పట్లోనే సబ్సిడీ కిరోసిన్ ఇప్పించడం కానీ, లేదా రేపల్లె పట్టణంలో జూనియర్ కాలేజ్ ఆవరణలో ఇళ్లు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా శాశ్వత ఇళ్ల స్థలాలు, నేతాజీ కాలనీ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించే దాంట్లో కానీ, అలాగే రేపల్లె పట్టణంలో 18వ వార్డు కానీ, లేదు రెల్లి కాలనీకి సంబంధించి కానీ, ఇట్లాంటి అనేక గ్రామాల్లో కరెంటు సదుపాయాలు తీసుకురావడం కోసం కానీ, శ్మశాన స్థలాల సమస్యల మీద కానీ పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు. ఇవే కాకుండా రైతాంగానికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో పోతర్లంక వాటర్ స్కీమ్ అనేటువంటి దాన్ని లంక గ్రామాల రైతాంగం కోసం అప్పట్లో కొరటాల గారు ఉన్నప్పుడు అది ఆచరణలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అట్లానే ఈరోజు అనేక రూపాల్లో మన రాజకీయాలు చూస్తూ ఉన్నాము. ఎవరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి రాజకీయాలు ఉన్న పరిస్థితి. కానీ కొరటాల సత్యనారాయణ గారు చేనేత కార్మిక కుటుంబం కానప్పుడు కూడా ఒక చేనేత కార్మికుల్లాగా చేనేత కార్మికుల సమస్య మీద స్పష్టమైన అవగాహన కలిగి వాళ్ళు. అదేవిధంగా ఈ అనేక రకాల పనుల మీద హైదరాబాద్ లాంటి చోటకి సచివాలయం దగ్గరికి ఈ ప్రాంతం నుంచి వాసులు వెళ్తున్నప్పుడు ఏరా బాబు అనేటువంటి పేరుతో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సమస్యల మీద స్పష్టమైన అవగాహనతో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న కొరటాల సత్యనారాయణ గారు. ఆయన ఆశయాల కోసం ఆయన ఈరోజు జోహాలు తెలియజేస్తున్నామంటే ఆయన ఏదైతే ఆశించాడో కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజలందరూ సమానంగా ఉండాలి, వ్యవసాయ కార్మికులు కానీ, లేదు వృత్తిదారులు కానీ, లేదు మిగిలినటువంటి వాళ్ళందరూ ఏ రకమైతే కష్టజీవులందరూ కూడా ప్రజా ఉద్యమాల్లో ముందుకు రావాలంటే ఏది ఆశించారో ఆ రూపంలో పనిచేయడం కోసం సిపిఎం ఆఫీసులో నివాళులు తెలియజేసి ఈరోజు 16వ వర్ధంతి నిర్వహించడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో రాష్ట్రంలో కానీ అట్లానే రేపల్లె నియోజకవర్గంలో కానీ ఆ రకమైనటువంటి ప్రజా సమస్యలు ఇప్పటికే జనం కోసం సిపిఎం అనే పేరుతో ఈ కాలంలో పేదలున్న ఏరియాలో రేపల్లో కూడా కొన్ని ఏరియాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిశీలించడం జరిగింది. కొరటాల గారు లాంటి వాళ్ళు ఎట్లయితే పనిచేశారో ఆ రూపంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడపడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా అనేక చోట్ల కొరటాల గారికి నివాళులు తెలియజేస్తూ కొరటాల భవన్ పేరుతో అనేక చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరిగింది. రేపల్లెలో కూడా ఈ మీటింగ్ హాల్ కూడా కొరటాల మీటింగ్ హాల్ అనేటువంటి కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. కామ్రేడ్స్ కొరటాల గారి 16వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు తెలియజేస్తున్నాం. మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రమ కాంట్రాక్టులు వెంటనే రద్దు చేయాలని, మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యం
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అక్రమ కాంట్రాక్టర్లు వెంటనే రద్దు చేయాలి 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 ఇదేమి అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అమలుకు మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా నిజాంపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ప్రభుత్వము ఇచ్చిన మెనూ ప్రకారం వడ్డించాలంటే అంగన్వాడీలో అప్పులు చేసి అదనంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలపట్ల ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు వై మేరీమణి, కోశాధికారి ఎన్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఐసిడిఎస్ లో అంగన్వాడీలందరూ కూడా జూలై 1వ తేదీ నుంచి అంగన్వాడీ లబ్ధిదారులు ఎవరైతే వీళ్ళందరూ కూడా భోజనం వండి పెట్టాలి సెంట్రల్ అని చెప్పేసి రేపటి నుంచి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం వండి పెట్టడానికి అంగన్వాడీ వర్కర్స్ ఏమీ వ్యతిరేకించట్లేదు. కానీ అంగన్వాడీ సెంటర్స్లో భోజనం వండి పెట్టాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూరగాయలు, పప్పు దినుసులు, లేదు గ్యాస్, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి ఇస్తున్నటువంటి డబ్బులు ₹3.70, ₹1.20, లేదు గ్యాస్కి సంబంధించి ₹1.20, ఇట్లా చాలా తక్కువ 50 పైసలు ఈ డబ్బులతో వండి పెట్టడం అంటే చాలా కష్టసాధ్యము. ఓ పక్కన వండి పెట్టమని చెప్పేసి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పెంపుదల చేయకుండా ఏ రకంగా వండి పెడతారని చెప్పి అడుగుతున్నాను. అట్లానే కోవిడ్ తర్వాత ఈ ఎవరైతే అంగన్వాడీ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇళ్లకి తీసుకెళ్తున్న సాంప్రదాయం ఉంది. ఇప్పటికిప్పుడు వాళ్ళు అక్కడ సదుపాయాలు లేకుండా సెంటర్ పరిధిలో కూర్చోవడానికి అవసరం కుర్చీలు కానీ లేదు వివిధ రకాల సదుపాయాలు లేకుండా కష్టసాధ్య పరిస్థితి ఉంటుంది. అందుకని సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటికే దాదాపు 2017 నుంచి టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అంగన్వాడీలకు ఇస్తున్నటువంటి అరాకొర బిల్లులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటిని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. దీనికోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి వినతి పత్రం ఇచ్చారు. 4వ తేదీ నాడు చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ రకంగా పరిష్కారం చేయకపోతే 4వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిఐటిగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రాథమికంగా ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర 27వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అన్ని చోట్ల ప్రాజెక్టుల దగ్గర వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం. దాంట్లో భాగంగా పల్లపట్ల సిడిపోకి వినతి పత్రం ఇచ్చాము. సరైనటువంటి ధరల పెంపుదల చేయాలి. పెంపుదల చేయకపోతే కనుక వైఎస్ఆర్ పోషణ ఏదైతే ఉందో దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ధరలు పెంచాలి, వాళ్ళకి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి సిఐటిగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్ చేస్తారు. బాపట్ల మార్కెట్ యార్డ్లో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం స్థానిక ఎమ్మెల్యే ఏపీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగాం సురేష్ హాజరయ్యారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఆ తర్వాత మరి అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ప్రతిపక్షంలో మరి ఉండాల్సి వచ్చిన ప్రతిపక్షంలో వారి వెంట మనం నడిచాం, ఆయన వెంట ఉన్నాం. ఈరోజు అధికార పార్టీలోకి వచ్చాం. ఈ సుదీర్ఘమైనటువంటి యాత్రలో ప్రయాణంలో ఎంతో మంది కార్యకర్తలు, జెండా మోసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు చేతులు వచ్చి మరి చేతులతో నమస్కరిస్తా ఉన్నాను. వారందరికీ కూడా పాదాపి వందనం చేస్తూ ఉన్నాను. వారందరికీ కూడా నిజంగా పేరు పేరున పదవులు ఇవ్వలేకపోవచ్చు, వారందరినీ కూడా పేరు పేరున పలకరించి ఉండకపోవచ్చు. కానీ మీరు లేనిదే పార్టీ లేదు, రఘుపతి లేడు, జగన్మోహన్ రెడ్డి లేడు. ఇదంతా కూడా మీ కృషి. మీరందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మన గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నిలబడ్డ ప్రతి ఒక్క నాయకుడికి మీరందరూ కూడా అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు పార్టీలో కొంత పదవులు చెప్పుకొని ఈ పైన కూర్చున్నా, కొంతమంది కింద కూర్చున్నా, అందరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చాకిరి, ఆయన నమ్మకంతో ఈ ఇంత పెద్ద సమూహం మిమ్మల్ని అందరినీ కూడా మన అందరినీ ఏకం చేసి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని కమలా హాస్పిటల్లో డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ ఆశా కుమారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో సుమారు 200 మంది నిరుపేదలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆశా కుమారి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. మైక్ ఎట్లా పెట్టాలి సార్? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆశా అశోక్, కమలా హాస్పిటల్ ఫిర్జాదిగూడ. ఈరోజు హాస్పిటల్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. అండ్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వైద్య శిబిరంలో గర్భిణీ స్త్రీలకి అండ్ అన్ని ఆరోగ్య సమస్యలకి, ఎస్పెషల్లీ ఇప్పుడు సీజనల్ వేరియేషన్స్ వల్ల చాలామందికి ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. అండ్ వాటన్నిటికీ రకమైన మెడిసిన్స్ కూడా ఇస్తున్నామండి. అండ్ అలాగే దాంతోపాటు మేము ఉచితంగా మెడిసిన్స్ కూడా అందరికీ సరఫరా చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఫిర్జాదిగూడ పరిసర ప్రాంతాల ప్రజలు అండ్ ఫిర్జాదిగూడ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ మన హాస్పిటల్లో ఎప్పుడూ కూడా ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి 24 hours సర్వీస్ అనేది ఉంటుందండి. అండ్ ఎప్పుడు అన్ని రకాలుగా కూడా మన వంతుకు ఇక్కడ ఛార్జెస్ కానీ, కేరింగ్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అండ్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 7, 20వ డివిజన్లలో గల సాయి మారుతి నగర్ కాలనీలో 2 వారాలుగా మంచినీటి సరఫరా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు జలమండలి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ సమస్యలపై సంబంధిత అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఫోన్లు చేసినా సరి అయిన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకునే టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మంచినీరు చిన్న సమస్య అది. సాయి మారుతి నగర్ కానీ ఆ చుట్టుపక్కల రాఘవేంద్ర నగర్ కానీ ఒక 2-3 కాలనీలు ఉన్నాయి. మేము 2 వారాల నుంచి తిరుగుతూ ఉన్నాము వీళ్ళ దగ్గరికి. కనీసం 1 వీక్ నుంచి జలమండలి నుంచి ఆ మేడంకు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు. అసలు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పరిపాలన నడుస్తుంది, మంచి పరిపాలన అని చెప్పేసి
అందరికీ మేము చెప్పుకుంటా ఉన్నాము. ఈ గవర్నమెంట్ వ్యవస్థ, ఇది గవర్నమెంట్ ఆఫీసర్లు ఏ విధంగా మాకు మా ప్రజల సమస్యలను తీరుస్తుందనేది మనకు బట్టబయలు. మేము కార్పొరేటర్లకు చెప్పినాము, మన లోకల్ లీడర్లకు అందరికీ చెప్పినాము, కానీ కంపల్సరీ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము, మీకు రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని 10 రోజుల మీద చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆడికి వచ్చి చూసింది లేదు. దృష్టికి తీసుకెళ్ళాం సార్. మేము తీసుకెళ్ళినా కూడా ఇదో రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది మాపు అవుతుంది. కంటిన్యూగా 4 రోజుల నుంచి అదే మాట చెప్తున్నారు. నిన్న కంపల్సరీ చేపించేస్తాం సార్ ఈవినింగ్ వరకు అన్నారు. ఇప్పటి వరకు కానీ ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు. కనీసం కాలనీ వాసుల్లో ఉంటే చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. తాగడానికి కూడా నీళ్ళు లేవు, ఎంతో అస్తవ్యస్త పడుతున్నాం. అది సార్ మా విన్న. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని సాయమార్తి కాలనీ వాసులం. మేము గత వారం రోజులుగా మాకు మంచినీటి సరఫరా లేదు. ఎందుకోసమని మేము ఒక ఐదు రోజుల నుంచి మరి జలమండలికి వచ్చి ఈ ఆఫీసర్లు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్ ఎవరు మల్లేష్ అంటారు, రామరాజు అంటారు, మమతా మేడం అన్నారు, ఏఈ గారు, వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. బిగిస్తాం అంటున్నారు కానీ బిగించడం లేదు. నీటి సరఫరా లేక కాలనీ వాసులు అయోమయంలో ఉన్నారు. వస్తుందా రాదా, మరి ఏమైంది ఈ పరిస్థితి, అసలు జవాబు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అధికారులను అడుగుతున్నాము. తర్వాత మా నాయకులైనటువంటి 7th వార్డు, తర్వాత ఈ 20వ వార్డు కార్పొరేటర్ల దృష్టి కూడా తీసుకెళ్ళినాము. వాళ్ళు కూడా అంటున్నారు మొన్నన్నారా అయిపోతుంది బిగించేస్తామని. నిన్న వెయిట్ చేసినాము, అందరినీ కలిసినాము, జవాబు లేదు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే మాకు నీటి సరఫరా తక్షణమే ఏర్పాటు చేయాలి. అంతవరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. అంటే నీటి సరఫరా వెంటనే ఏర్పాటు చేస్తాము, విరమిస్తాం, లేకుంటే ఎన్ని గంటలైనా ఇక్కడనే కూర్చొని ఉంటాం. మా కార్పొరేటర్ 20వ డివిజన్ మహేందర్ యాదవ్ గారు, అట్లాగే 7th వార్డ్ డివిజన్ రామచంద్ర రెడ్డి, లతా రామచంద్ర ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము. నిన్ననే చేస్తా అన్నారు. యాక్చువల్గా మొన్ననే బిగించాలి, నిన్న అని వాయిదా వేశారు. అయినా కానీ ఒక రోజు కానీ అని మేము ఊరుకున్నాము. ఈరోజు అసలు జరగాల్సింది. ఎవరు ఇంతవరకు 11 గంటల వరకు ఆఫీసులో లేరు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వస్తా అన్నారు, ఇంతవరకు ఎవరు రాలేదు. కాబట్టి మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. 9 గంటలకు రావాలి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ చేతి సంచినే వాడాలి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ హితవు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. కుడకుడ ప్రభుత్వ పాఠశాల ముందు PDSU ధర్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సూర్యాపేట డిప్యూటీ DMHO తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలపై సిబ్బందికి సూచనలు. అమర్తలూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బాపట్ల SP వకుల్ జిందాల్. కేసుల దర్యాప్తులో అధికారులకు మెలకువల వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.